నమస్తే అండి. మరి ఈ మధ్యన తెలంగాణ అసెంబ్లీలో వందే మాతరం ఆలపిస్తున్నప్పుడు మరి ముస్లిమీన్ పార్టీకి సంబంధించినటువంటి అదే ఎంఐఎం, ఏఎంఐఎం అనేసి అంటారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలు అబ్దుల్లా అండ్ మిర్జా రెహమత్ అని చెప్పేసి ఇద్దరు వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే వందే మాతరంలో కొన్ని హిందూ మతానికి సంబంధించినటువంటి పదాలు ఉన్నాయనో ఏదో వాళ్ళ వాదం. మరి హిందూ మతం మీద అంత ద్వేషం ఉన్న మీరు అసలు భారతదేశంలో ఎందుకు ఉండాలనేది నా ప్రశ్న. మరి తెల్లారు లేగిస్తే ఎన్నో గుడిలోను, గోపురాల్లోని మంత్రాలు, పాటలు మీకు వినిపిస్తూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఈ దేశంలో ఉండడం ఎందుకు? మీకు కావాల్సినటువంటి ప్రశాంతంగా శాంతితో కూడుకున్నటువంటి ఎస్పెషల్లీ మీ ముస్లిమ్సే ఉన్నటువంటి పాకిస్తాన్, ఇరాన్, సిరియా, ఇరాక్ ఇలాంటి మంచి మంచి దేశాలకు వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ అక్కడైతే మీలో మీరే తన్నుకు చేస్తున్నారుగా, సున్నీలని, సియాలని. మామూలు కాదు, అందులోకి ఇప్పుడు ప్రపంచ యుద్ధం కూడా ఉంది. మళ్ళీ వీళ్ళు అంటారు కదా, 15 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, భారతదేశాన్ని హిందువులకి మా తడాక ఏంటో చూపిస్తామని కూడా వీళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడతారు. 15 నిమిషాలు ఏం కర్మ? 712వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం వచ్చిన తర్వాత ఇది 2026, సుమారు 1314 సంవత్సరాల వరకు అటు ఇటుగా అవుతున్నట్టుంది కదా. ఏం పీకేశారు? లేదు కదా. సో అసలు ఈ దేశం పేరే హిందుస్థాన్ అండి. ఈ దేశం నడుస్తున్నదే సనాతన ధర్మం మీద. చాలామంది ముస్లిమ్స్ ఉన్నారండి మంచివాళ్ళు, అసలు అన్నదమ్ముల్లా కలిసిపోయి చక్కగా వెళ్ళిపోతున్నప్పుడు కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం మీరు చేసే పనుల వల్ల జనాల్లో ఈ డిఫరెన్సెస్ని తీసుకురాకండి. ఎందుకంటే మీ రాజకీయ ఇష్టమేది. మీరు తెలంగాణలో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, అదే పార్టీని బీహార్లోనేమో వ్యతిరేకిస్తూ ఉంటారు. మీ రాజకీయ కుళ్ళు గురించి తెలియదేమీ కాదు. మోర్ ఓవర్ ఏంటంటే మీరు వచ్చిన పార్టీ హిస్టరీ గురించి కానీ మనం మాట్లాడుకుంటే రాజకీయ పరంగా అది రజాకారులు నడిపినటువంటి పార్టీ. అది కాసిం రజ్వీ గాడు ఆ యాదవ్ తర్వాత మరి ఓవైసీ వాళ్ళ తాత, ఆ తర్వాత ఓవైసీ వాళ్ళ నాన్న, ఇప్పుడు ఓవైసీ నడిపిస్తున్నారు. అది కుటుంబ పార్టీ అండి, అచ్చంగా మీ కుటుంబ పార్టీ. మీ కుటుంబ పార్టీ విషయాల్ని మేము ముస్లిమ్స్ మేము చెప్పింది ఇది అని చెప్పేసి మిగతా ముస్లిమ్స్ అందరి మీద రుద్ది ఈ దేశం ప్రశాంతంగా బతుకుతుంది. మీ ఇరాన్ తెలుసు కదా, మళ్ళీ అంటాడు మీ పార్టీ నాయకుడే ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుందని. ముందు ఇరాన్లో ఇప్పుడు అధ్యక్షత వహించినాడు గే అంట. ముందు మనం తుడుచుకొని కడుక్కున్న తర్వాత మిగతా మాట్లాడదాం. ఈ దేశం వద్దనుకుంటే సింపుల్గా వదిలి వెళ్ళిపోయింది, అంతేగాని ఈ దేశంలో అలజడిని సృష్టించొద్దు, మళ్ళీ చాలామంది శివాజీలను తయారు చేయొద్దు. ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకనంటే అబ్దుల్ కలాం గారు లాంటి మహా వ్యక్తులు నడయాడినటువంటి భూమి ఇది. సో ఇలాంటి చిన్న చితగా జరగడం వల్ల ఎలా అయిపోతుందని అంటే దేశం మీద విద్వేషం పెరిగి ఆడెవడో కమీనగాడండి, వాడు చచ్చిపోతే ఇక్కడ ఏడ్చారండి. పహల్గాము, పుల్వామా ఉగ్రదాడులు జరిగినప్పుడు వీడెవడు బయటికి రాలేదు రోడ్ల మీదకి. కానీ వాడు ఎక్కడో ఇరాన్లో చచ్చిపోతే వాడి కోసం ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ప్రభుత్వాస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇది హిందూ దేశం. మా ధర్మాలను అన్నింటినీ కూడాను మీరు పాటించకపోయినా పర్వాలా, కానీ హేళన చేసేటట్టయితే ఇక్కడ ఉండొద్దు, దుబ్బేయండి. మాతో పాటు కలిసి ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుంటాం. లేని వాళ్ళు దయచేసి చక్కగా ఇరాన్ వెళ్ళి యుద్ధం చేసుకోండి. ఇజ్రాయెల్ అమెరికా 4 బాంబులు ఎత్తే అప్పుడు హ్యాపీగా ఉంది. కానీ జై శ్రీరామ్, జై హింద్.